హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. ఆగస్టు 1 అండ్ 2 కరెంట్ అఫైర్స్. సో రేపు 3, 4 కరెంట్ అఫైర్స్ అండ్ బడ్జెట్లో మనకి పార్ట్ 2 అని చెప్పేసి ఉంది. అది డిస్కస్ చేస్తే అయిపోతుంది. సో ఫస్ట్ ఆగస్టు 1 to 7 వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ జరుపుకుంటాము. WHO యొక్క వెరీ ఫేమస్ ఇనిషియేటివ్ వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అని చెప్పేసి. థీమ్ ఏంటి? క్లోజింగ్ ది గ్యాప్ బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ ఫర్ ఆల్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ ఆగస్టు 1న వరల్డ్ లంగ్స్ క్యాన్సర్ డే అని చెప్పేసి ఉంది. సో థీమ్ ఏంటి అంటే క్లోజ్ ద కేర్ గ్యాప్, ఎవ్రీ వన్ డిజర్వ్ యాక్సెస్ టు క్యాన్సర్ కేర్. అంటే సో క్యాన్సర్ కేర్ పట్ల అందరికీ క్యాన్సర్ కేర్ అనేది అందరికీ రావాలని చెప్పేసి దాన్ని హైలైట్ చేస్తూ ఈ ఇయర్ థీమ్ తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ మనకి 4 పాలిటీ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి, అందులో ఒకటి స్కిప్ చేయవచ్చు, అదే ఇది. సో భారత వాయుయన్ విధేయక్ బిల్లు 2024 అని చెప్పేసి లోక్సభలో ప్రవేశపెట్టారు, కానీ ఇంకా మనకి బిల్లు గురించి ఏమీ తెలియదు. ఇన్ఫ్యాక్ట్ బిల్లు ఇంకా ఆమోదం పొందలేదు. బట్ ఇది ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్, సో ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ 1934ని రద్దు చేసి సో కొత్తగా మనం తీసుకొస్తున్నాము. సవరణ చేసి కాదు కాబట్టి ఈ చట్టం పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ చట్టం ప్లేస్లో వస్తుందని చెప్పేసి నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రశ్న వచ్చింది. సో మనకి బిల్లులో కొన్ని అంశాలు ఉంటాయి కదా, ఆ అంశాలు 1934 యాక్ట్తోని విభేదించినప్పుడు ఆ కొత్త అంశాలు రాసుకోవాలి. బట్ బిల్లు గురించి సమాచారం మనకి అందుబాటులో లేదు కాబట్టి ఈ ప్లేస్ మనము వదిలివేయడం జరిగింది. పెద్దగా మార్పులు అయితే మనకు కనిపించకపోవచ్చు. నెక్స్ట్ ప్రైవేట్ మెంబర్ బిల్లు అని చెప్పేసి మనకి వార్తల్లో వచ్చింది. సో ఇక్కడ ప్రైవేట్ మెంబర్ బిల్లు అని చెప్పేసి జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఫేమస్. ప్రజెంట్ ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే భోజ్పూరి అని చెప్పేసి ఒక లాంగ్వేజ్ ఉంది కదా, సో దీన్ని 8th షెడ్యూల్లో అధికారిక భాషగా గుర్తించాలని చెప్పేసి లోక్సభలో బీజేపీ ఎంపీ రవికిషన్, ప్రముఖ హీరో, ప్రైవేట్ మెంబర్ బిల్లుని ప్రవేశపెట్టారు. సో బీజేపీ ఎంపీ కాబట్టి అధికార పార్టీ సభ్యుడు. సో మంత్రి కాని సభ్యుడు ఎవరైనా కూడా బిల్లు ప్రవేశపెడితే అది ప్రైవేట్ మెంబర్ బిల్లు కిందకే వస్తుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ జిఎస్ క్వశ్చన్ వచ్చింది. సో మనకి ఎవరు మంత్రి కావద్దు అంతే, అతను ప్రతిపక్ష పార్టీ కావచ్చు లేదా అధికార పార్టీ కావచ్చు. మంత్రి కాకుండా ఒక ఎంపీ కనుక బిల్లు ప్రవేశపెడితే దాన్ని ప్రైవేట్ మెంబర్ బిల్లు అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి 2 అంశాలు వార్తల్లో ఉన్నట్టు. 8th షెడ్యూల్లో మొత్తం 22 అధికార భాషలు ఉన్నాయి. స్టార్టింగ్లో 14 ఉండే. సో 21st రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మనము సింధీ భాష చేర్చుకున్నాము. 71st రాజ్యాంగ సవరణ చట్టము ద్వారా కొంకణి, మణిపురి, నేపాల్ అని చెప్పేసి 3టిని ఒకేసారి చేర్చుకుంటాము. 21, 71 కలిపితే 92 వస్తుంది కాబట్టి సో 92వ రాజ్యాంగ సవరణ చట్టము ద్వారా బోడో, డోగ్రి, మైథిలి, సంతాల్ అని చెప్పేసి 4 భాషలు చేర్చుకున్నాం కాబట్టి మొత్తం మీద రాజ్యాంగం గుర్తించిన అధికారిక భాషల సంఖ్య 22 అని చెప్పేసి. సో మన జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రాజ్యాంగ సవరణ చట్టాలు ఫ్రీక్వెంట్లీగా అడుగుతున్నారు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంకో అంశం ఏముంది, ప్రైవేట్ మెంబర్ బిల్లు అని చెప్పేసి మంత్రి కాని సభ్యుడు ప్రవేశపెడతాడు. 1 నెల ముందు నోటీస్ కంపల్సరీ ఇవ్వాలి. అదే గవర్నమెంట్ బిల్ అయితే గిట్ట 1 వీక్ సరిపోతుంది. సో ఫ్రైడే మాత్రమే ప్రవేశపెట్టవచ్చు, డిస్కస్ చేయవచ్చు. గవర్నమెంట్ బిల్లు ఏ రోజైనా పార్లమెంట్ సెషన్లో ఉన్నప్పుడు ప్రవేశపెట్టవచ్చు. ప్రభుత్వం కనుక ఇన్ఫ్యాక్ట్ ఈ బిల్లు పట్ల గవర్నమెంట్ స్పందించకుండా ఈ బిల్లు సభ తిరస్కరించినా కూడా ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ రిజైన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఒకటి ఏంటి అంటే ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు గవర్నమెంట్ కనుక వ్యతిరేకించి ఆ ప్రైవేట్ మెంబర్ బిల్లు కనుక ఆమోదం చెందితే అప్పుడు రాజీనామా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైనా చూడండి, సో ఈ గవర్నమెంట్ యొక్క స్టాండ్ ఏంటి, ఈ గవర్నమెంట్ యొక్క స్టాండ్కి అగెనిస్ట్గా సభ దేన్ని ఆమోదించినా ప్రభుత్వము రాజీనామా చేయాల్సిందే. సభ విశ్వాసం కోల్పోయినట్టుగా భావించి రాజీనామా చేయాల్సిందే. సో ఇది వెరీ ఫేమస్ క్వశ్చన్. మనకి చాలా టేబుల్స్ వస్తాయండి. సో పాలిటీ లోపల నెంబర్ ఆఫ్ టేబుల్స్ మనం తయారు చేసుకోవచ్చు. దీనికోసం అని చెప్పేసి ఇటువైపు ప్రైవేట్ మెంబర్ బిల్లు, ఇటువైపు ప్రభుత్వ బిల్లు అని చెప్పేసి సో ఎవరు సభ్యుడు ప్రవేశపెడతారు, ఏ రోజున అని చెప్పేసి, ఎంత ముందు నోటీస్ ఇవ్వాలని చెప్పేసి, ఆమోదిస్తే ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ప్రభుత్వం యొక్క రాజీనామా మీద, ఆమోదించకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి, ఇది ఎవరి యొక్క పాలసీని రిఫ్లెక్ట్ చేస్తుంది అని చెప్పేసి అట్లా మనం రాసుకోవచ్చు టేబుల్ రూపంలో. నెక్స్ట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అని చెప్పేసి సో చైర్పర్సన్గా కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ని
నియామకం చేయడం జరిగింది. స్పీకర్ గారు నియామకం చేస్తారు. సో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ వెరీ వెరీ ఫేమస్. 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ద్వారా 1921లో దీన్ని తీసుకొస్తాం. మొత్తం 22 మంది ఎంపీలు సభ్యులుగా ఉంటారు. అందులో 15 మంది లోక్సభ అయితే 7 వచ్చేసి రాజ్యసభ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఎలా ఎన్నుకుంటామంటే మనము సో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అని చెప్పేసి PRST అని చెప్పేసి పిలుస్తాం. చైర్పర్సన్ కన్వెన్షన్ ప్రకారం మాత్రమే, రాజ్యాంగంలో లేదు. సో ప్రతిపక్ష పార్టీ సభ్యుడికైతే ఇస్తారు. టర్మ్ వచ్చేసి 1 year ఉంటుంది. మినిస్టర్ కెన్ నాట్ మెంబర్ అని చెప్పేసి ఒక రూల్ మనకు కనిపిస్తుంది. అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీలలో మంత్రులు సభ్యులుగా ఉండరాదు. వై? బికాస్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏం పని చేస్తుంది అంటే కాగ్ రిపోర్ట్ని తనిఖీ చేస్తుంది. సో కాగ్ అనేది ఎప్పుడు రిపోర్ట్ ఇస్తుంది అంటే ఒక ఎకనామిక్ ఇయర్ మొత్తం అయిపోయిన తర్వాత మంత్రిత్వ శాఖల వారీగా కాగ్ అనేది నివేదిక ఇస్తుంది. ఎప్పుడు? ఎకనామిక్ ఇయర్ అయిపోయిన తర్వాత. సో 16,000 కోట్లు బడ్జెట్లో కేటాయించారు, ఎంత ఖర్చు పెట్టారని చెప్పేసి ఎకనామిక్ ఇయర్ అయిపోయాక తనిఖీ చేస్తుంది. సో ఆ కాగ్ రిపోర్ట్ని ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అని చెప్పేసి రివ్యూ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఏం అర్థం అవుతుంది అంటే కాగ్ అనేది మంత్రిత్వ శాఖలని తనిఖీ చేస్తుంది. కాబట్టి సో మరి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏం చేస్తుంది? కాగ్ రిపోర్ట్ తనిఖీ చేస్తుంది. అంటే మంత్రి కనుక సభ్యుడిగా ఉన్నట్లయితే పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో సో అక్కడ ట్రాన్స్పరెన్సీకి అవకాశం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైల్వే మినిస్ట్రీ ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో సభ్యుడిగా ఉంటే ఈ రైల్వే మినిస్ట్రీ యొక్క లోపాల మీద పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సరైన చర్య తీసుకోలేకపోతుంది. కాబట్టి ఏ మంత్రి కూడా సభ్యుడు ఉండడని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి కాగ్ని ఫ్రెండ్ అండ్ ఫిలాసఫర్ అని చెప్పేసి పిలుస్తాం. వై? బికాస్ కాగ్ రిపోర్టు అధ్యయనం చేయాలి అంటే కాగ్ ఎవరు? ఒక IAS ఆఫీసర్. జనరల్లీ వీళ్ళెవరు? మంత్రులు ఎక్కువసార్లు చదువుకొని ఉండకపోవచ్చు. సో ఆయన భాష వీళ్ళకి అర్థం కాదు కాబట్టి కాగ్ రిపోర్ట్ని చదవటంలో కాగే హెల్ప్ చేస్తారు. కాబట్టి సో పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ఫ్రెండ్ అండ్ ఫిలాసఫర్ అని చెప్పేసి కాగ్ని తరచుగా మనం పేర్కొంటాము. అది GS పాయింట్ ఆఫ్ లో కూడా ఇంతకుముందు జరిగిన ఎగ్జామ్లో ప్రశ్న రావడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ ఈ 22 మంది ఎంపీలలో ఇది గుర్తుపెట్టుకోవాలి, పేపర్లో కూడా వచ్చింది కాబట్టి ఓన్లీ ఉమెన్ ఒకరే ఉన్నారట. అపరాజిత సరాహ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఓన్లీ ఒకరే కాబట్టి ఒకసారి చూసుకోవాలి. సో అపరాజిత సారంగయ్య అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ పాలిటీ. ఇక్కడ ఇది మనం SC ST వర్గీకరణ డిస్కస్ చేసినాం కాబట్టి మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. ఇది ఎక్స్ప్రెస్లో ఎలా ఉందో అలా రాయడం జరిగింది. క్లాసులో చెప్పిన పదజాలం వేరైనప్పటికీ కూడా సారాంశం అయితే ఒకటే. మొత్తం మీద SC ST ఉపవర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చు. 15(4), 16(4) ప్రకారము అడెక్వేట్లీ రిప్రజెంటేషన్ లేదని చెప్పేసి ఒక గణాంక డాటాని వాళ్ళు రూపొందిస్తే దాని ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి చూసుకోవాలి. ఇంకోటి 23rd ఇయర్లో పౌరసత్వం ఎంతమంది వదులుకున్నారు అంటే 2,16,000 మంది చిల్లర అని చెప్పేసి ఉన్నది. 2022లో మనకు 2,25,000 కాబట్టి ఇదే హైయెస్ట్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఎకనామీ అండి. ఎకనామీలో మనకి ఇది ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి. ఇండియాస్ ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రీ స్టేట్. అంటే ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ భారతదేశం చెల్లించిన రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది సిక్కిం అని చెప్పేసి చెప్పొచ్చు. సో సిక్కిం అనేది ఇండియాలో విలీనం అయినప్పుడు ఇటువంటి ఒప్పందం చేసుకున్నారట. ఒకసారి ఈ ఆర్టికల్ చదవండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఇంపార్టెంట్ కాదు, కానీ మొన్న మనకు July 31 ఏమైంది అంటే IT రిటర్న్ దాఖలు చేసే డేట్ అయిపోయింది. ఆ డేట్ అయిపోయిన క్రమంలో August 1 మనకి ఎక్స్ప్రెస్ పేపర్లో వచ్చింది. సో మీకు తెలుసా భారతదేశంలో ఒక రాష్ట్రము IT చెల్లించదు అని చెప్పేసి. సో సిక్కిం అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది అంతగా ఫేమస్ ఏం కాదు, బట్ ఒకసారి చూసుకోండి ఈ ఆర్టికల్ని. నెక్స్ట్ గ్రిట్ అండి, వెరీ వెరీ ఫేమస్. గుజరాత్ స్టేట్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పేసి ఉన్నది. సో ఇక్కడ నీతి ఆయోగ్ అనేది ఇండియాలో పనిచేస్తుంది కదా. సో నీతి ఆయోగ్ అని చెప్పేసి ఈ నీతి ఆయోగ్ ఏంటి మనకి ఇది నేషనల్ లెవెల్లో థింక్ ట్యాంకే పనిచేస్తుంది. అదేవిధంగా తొలిసారిగా నీతి ఆయోగ్ని పోలి ఉండే ఒక సంస్థని ఒక రాష్ట్రం స్థాపించింది. దట్ ఈస్ వెరీ ఫస్ట్ టైం అని చెప్పి చెప్పొచ్చు. సో స్టేట్ లెవెల్ థింక్ ట్యాంక్ అని చెప్పేసి గ్రిట్ని మనం పేర్కొనవచ్చు. సో ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి ఏర్పాటు చేయలేదు.
సో పబ్లిక్ పాలసీ థింక్ ట్యాంక్ అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. నీతి ఆయోగ్ మాదిరిగానే ఈ గ్రిట్ పనిచేస్తుంది. కాబట్టి ఏ రాష్ట్రం అని చెప్పేసి క్వశ్చన్ ఇవ్వచ్చు. కాబట్టి రాష్ట్రం పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. గుజరాత్ స్టేట్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పేసి అనే సీఎం స్టార్ట్ చేయడం జరిగింది. సో ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇది మనము జిఎస్టీ అప్లైడ్ ట్రైబ్యునల్స్. మీరు మే మ్యాగజైన్ ఒకసారి చూడండి. సో అందులో ఎకనామిక్ సెక్షన్లో మనం డిస్కస్ చేసినాం. జిఎస్టీ యొక్క అప్లైడ్ ట్రిబ్యునల్ చైర్పర్సన్గా, అంటే ప్రధాన బెంచ్ ఢిల్లీలో ఉంటుంది కదా, చైర్పర్సన్గా సంజయ్ కుమార్ మిశ్రా అని చెప్పేసి అపాయింట్మెంట్ పొందుతాడు. జిఎస్టీ కూర్పు ఏంటని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం అదే క్లాస్లో, అదే నోట్స్లో. ఒకసారి చూడండి. ఇక్కడ మనకు మళ్ళీ ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే 31 ఏర్పాటు చేస్తామని అప్పుడు చెప్పారు, ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మనకి పేపర్లో వచ్చింది. ఒకసారి మీరు మే మంత్లీ మ్యాగజైన్, సో మన గ్రూప్లో ఉంటుంది కదా, అందులో ఎకనామిక్ సెక్షన్ను చూస్తే దీని గురించి సమాచారం ఇంకొంచెం ఎక్కువ తెలుస్తుంది. నెక్స్ట్ స్పేస్ ఆర్టికల్. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ యాత్రకి శుభాంశ్ శుక్లా సెలెక్ట్ అయ్యాడు. మొత్తం మీద మనము గగన్యాన్లో 4 పంపిస్తున్నాం కదా, ఈ 4 కంటే ముందే ఒక్కరు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పోవచ్చు. మనం డిస్కస్ చేసినాం, అప్పుడు పేరు లేదు కానీ డిస్కస్ చేసినాం మనం. ఇప్పుడు పేరు ఇవ్వడం జరిగింది, శుభాంశ్ శుక్లా అని చెప్పేసి. ఒకవేళ అనూహ్య పరిణామాలు ఏమైనా తలెత్తి ఆ సమయానికి శుభాంశ్ శుక్లా అందుబాటులో లేకుంటే నెక్స్ట్ ఆప్షన్ మనకి ప్రశాంత్ బాలకృష్ణ అని చెప్పేసి ఉన్నాడు. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు, అంగద్ ప్రతాప్ అని చెప్పేసి. ఇంకో వ్యక్తి ఎవరు మనకు, ఒకరేమో అంగద్ ప్రతాప్, ఇంకొకరు అజిత్. ఎస్, వీళ్ళిద్దరు మాత్రం ఇంకా గగన్యాన్కు మాత్రమే పోతారు. సో ఈ శుభాంశ్ శుక్లా లేదా ప్రశాంత్ బాలకృష్ణ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పోయే అవకాశం అయితే నాసా కల్పిస్తుంది. ఇంకా కన్ఫర్మ్ కాలేదు ఎప్పుడు అని చెప్పేసి. డిఫెన్స్, ఇది మనం డిస్కస్ చేసిన ఆర్టికలే అండి. తరంగ శక్తి, ఈరోజు ఎక్కువ ఆర్టికల్ రిపీట్ అయినాయి. మనం దీన్ని డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్వహించబోయే అతిపెద్ద వైమానిక విన్యాసం అని చెప్పేసి పిలుస్తాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హిస్టరీ మొత్తంలోనే అతిపెద్ద వైమానిక విన్యాసాన్ని 2 దశల్లో కండక్ట్ చేస్తుంది. మల్టీలాటరల్ కంట్రీస్లో హాజరవుతున్నాయి. సో ఫస్ట్ చూస్తే ఆగస్టు 6 నుంచి 14 వరకు సులూరు డిస్టిక్ లోపల, సులూరు గ్రామం అని చెప్పేసి కోయంబత్తూరు డిస్టిక్ తమిళనాడు రాష్ట్రం అని చెప్పేసి. సెప్టెంబర్ 1 to 14 సెకండ్ ఫేజ్ మనకి జోధ్పూర్ ఫ్రమ్ రాజస్థాన్ అని చెప్పేసి. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కండక్ట్ చేస్తున్న బిగ్గెస్ట్ మల్టీలాటరల్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ పేరే తరంగ శక్తి అని చెప్పేసి పిలుస్తాం. సో నెక్స్ట్ వస్తుంది సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అని చెప్పేసి. బయాలజికల్ లిమిటెడ్ సంస్థ ఒక పోలియో టీకాను ఆవిష్కరణ చేసింది. అది NOPV2 అని చెప్పేసి, అంటే నావెల్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ 2 అని చెప్పేసి, టైప్ 2 అని చెప్పేసి. దీన్ని WHO ఆమోదించిన నేపథ్యంలో వార్తల్లో వచ్చింది. ఏంటంటే మనకి నావెల్ అని చెప్పేసి పిలుస్తాం. ఓన్లీ పోలియో వ్యాక్సిన్ బయాలజికల్ లిమిటెడ్ సంస్థ తయారు చేసింది. WHO అయితే ప్రీ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పర్యావరణం కిందకి వస్తుంది. స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 అని చెప్పేసి 100 సిటీ లోపల ఈ సాలిడ్ వేస్టేజ్ మేనేజ్మెంట్ కోసం అని చెప్పేసి ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ అనేది $200 మిలియన్ రుణము ఇవ్వబోతుంది. అందుకు మనకి వార్తల్లో ఉంది. స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 100 సిటీస్ లోపల ఒక 8 స్టేట్స్ నుంచి సాలిడ్ వేస్టేజ్ మేనేజ్మెంట్ కోసం అని చెప్పేసి, ఘన పదార్థాల వ్యర్థాల నిర్వహణ కోసం అని చెప్పేసి ADB బ్యాంకు రుణం ఇస్తుంది. అందుకు మనకి వార్తల్లో అయితే ఉంది. సో నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్. వయనాడు, సో కేరళలో డిస్టిక్ విషాదం వచ్చింది. ల్యాండ్ స్లైడ్స్ పడి సుమారుగా 300 మెంబర్స్ మరణించారండి. సో ఇక్కడ మీకు కొండ చర్యలు అంటే ఏంటని చెప్పేసి చూస్తే, గురుత్వాకర్షణ ప్రభావంతో ఒక రాతి శిల కానీ, ఒక రాయి కానీ, ఒక మట్టి కానీ పొరలుగా కిందికి పడుతూ వస్తుంది. దాన్ని మనము కొండ చర్యలు అని చెప్పేసి పిలుస్తాం. ఇవి ఎక్కువగా హిమాలయస్లో ఫస్ట్ వస్తాయి. సెకండ్ వచ్చేసి వెస్టర్న్ ఘాట్స్ అని చెప్పేసి పశ్చిమ క్రమం పిలుస్తాం. ఇది గ్రూప్ 1 మెయిన్స్ మన క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఏంటి అంటే, ఈ కొండ చర్యలు పడిపోవడానికి ఈ హిమాలయస్ వెస్టర్న్ ఘాట్స్ లోపల ఉండే వివిధ కారణాల్లో తేడాలేంటి అంటే, హిమాలయస్ ప్రాంతంలో ఎందుకు ఎక్కువ పడతాయి, వెస్టర్న్ ఘాట్స్లో ఎందుకు ఎక్కువ పడతాయి. ఇది టేబుల్ రూపంలో మనం ఈజీగా ఆన్సర్ రాయొచ్చు గ్రూప్ 1 మెయిన్స్ కోసం అని చెప్పేసి.
సో ఇక్కడ చూస్తే మన సహజ కారణాలు ఉంటాయి, కొన్ని మానవ కారకాలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో కేరళ ఇంతకుముందు మనకు 2 కమిటీలు ఉన్నాయి, మాధవ్ గడ్గిల్ అని చెప్పేసి, కస్తూరి రంగన్ అని చెప్పేసి. ఇవి 2 కూడా ఈ వయనాడు ప్రాంతాన్ని ఎకో సెన్సిటివ్ జోన్గా గుర్తించాయి. అయినప్పటికీ కమిటీ యొక్క సిఫార్సులు పట్టించుకోకుండా సో నిర్మాణాలు, అడవుల కోత అని చెప్పేసి, నీళ్ళ కోత అని చెప్పేసి, వరదలు అని చెప్పేసి అవి ఇవి రావడం వల్ల మొత్తం మీద 300+ మెంబర్స్ చనిపోవడం జరిగింది. ల్యాండ్ స్లైడ్ అట్లాస్ ఆఫ్ ఇండియా, ఇది కరెంట్ అఫైర్స్లో మనకు వచ్చింది ఇంతకుముందు. దీని ప్రకారం చూస్తే కొండ చర్యలు ఎక్కువగా విరిగిపడే అవకాశం ఉన్న డిస్టిక్ లోపల ఫస్ట్ డిస్టిక్ వచ్చేసి రుద్రప్రయాగ. అందులో మన వయనాడ్ డిస్టిక్ అని చెప్పేసి 13th ప్లేస్ను ఆక్రమించింది. ఇది ఎందుకు మనకి, ఇది ఓల్డ్ కరెంట్ అఫైర్స్, 2023 కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ల్యాండ్ స్లైడ్ అట్లాస్ ఆఫ్ ఇండియాని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ తయారు చేస్తుంది ఇస్రో యొక్క అనుబంధ సంస్థ అని చెప్పేసి పిలుస్తాం. ఇంకొకటి, ఇది గ్రూప్ 1 మెయిన్స్లో ప్రశ్న వస్తుంది కదా, హిమాలయాలు లేదా వెస్టర్న్ ఘాట్స్ మధ్య తేడాలు ఏంటని చెప్పేసి. అప్పుడు కంపల్సరీ మనం ఇండియా మ్యాప్ వేయాలండి, వేసి సో ఎక్కడ ఏ ప్రాంతం లోపల ఇది ఎక్కువ వస్తాయని చెప్పేసి మనం మ్యాప్ లొకేట్ చేయాలి. సో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఎక్కువ వస్తుంది, హిమాలయస్లో ఎక్కువ వస్తుంది, వెస్టర్న్ ఘాట్స్లో ఎక్కువ వస్తుంది. కొంచెం అక్కడ మనం పెన్సిల్తో వేస్తే మంచిగా అయితే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మ్యాప్ పెయింటింగ్ కొన్నిసార్లు అవసరం ఉంటుంది. భూకంపాల మీద ప్రశ్న వచ్చినప్పుడు కానీ, ఈ ల్యాండ్ స్లైడ్స్ కానీ అట్లా వచ్చినప్పుడు కంపల్సరీ మ్యాప్ పెయింటింగ్ అయితే వాడుకోవాలి. నెక్స్ట్, డిజాస్టర్ మేనేజ్మెంట్లో మరొక అంశం ఇంపార్టెంట్ వార్తల్లో ఉంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ బిల్లు అమెండ్మెంట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005ని సవరించేందుకు లోక్సభలో ప్రవేశపెట్టారు అండ్ ఆమోదించారు కూడా. కాబట్టి మనకి అంశాలు రాయడం జరిగింది. సో లోక్సభలో ఆమోదిస్తే రాజ్యసభకి వెళ్తే రాజ్యసభ ఆల్మోస్ట్ ఆమోదిస్తుంది, రాష్ట్రపతి గారు ఆమోదిస్తారు, కాబట్టి చట్టంగా మారచ్చు. కాబట్టి సో అమెండ్మెంట్ చేస్తున్నాం మనము. దీన్ని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005ని రిప్లేస్ చేయట్లేదు, సవరణ చేస్తున్నాం. మరి ఏంటి మార్పులు వచ్చినాయని చెప్పేసి చూస్తే, ఈ మార్పులు కంపల్సరీ అధ్యయనం చేయాలి. లోక్సభ బిల్లు ఆమోదించింది కాబట్టి అధ్యయనం చేయాల్సిందే. సో ఫస్ట్ చూస్తే డిజాస్టర్ డేటాబేస్ అనేది నేషనల్ లెవెల్లో రూపొందిస్తున్నారు, స్టేట్ లెవెల్లో కూడా రూపొందిస్తున్నారు. సో ఏ స్టేట్లో ఏ విపత్తుకి అవకాశం ఎక్కువ ఉందని చెప్పేసి, ఇంతవరకు ఏ విపత్తు వచ్చిందని చెప్పేసి ఆ డాటాని వీళ్ళు రూపొందిస్తున్నారు కొత్త చట్టం ప్రకారము. ఇంకా చట్టం అమల్లోకి రాలేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డేట్ని నోటిఫై చేస్తుంది ఎప్పటి నుంచి అమల్లోకి అని చెప్పేసి, రాష్ట్రపతి ఆమోదం అనంతరం. అప్పుడు మన డేట్ గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ది డిజాస్టర్ ప్లాన్ అని చెప్పేసి ఎన్డీఎంఏ నేషనల్ లెవెల్లో, ఎస్డిఎంఏ స్టేట్ లెవెల్లో తయారు చేస్తుంది. ఇంతకుముందు ఈ విపత్తు ప్రణాళిక అని చెప్పేసి ఎగ్జిక్యూటివ్ కమిటీ చేసేది. ఎన్డీఎంఏలో ఎగ్జిక్యూటివ్ కమిటీ చేసేది, ఎస్డిఎంఏలో ఎగ్జిక్యూటివ్ కమిటీ చేసేది. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ కమిటీ కాకుండా ఎన్డీఎంఏ ఎస్డిఎంఏనే చేస్తుంది. కాబట్టి మనకి ఇది మార్పు వచ్చినట్టుగా చూసుకోవచ్చు. ఈ డిజాస్టర్ ప్లాన్ అనేది ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి రివ్యూ చేయాలి. కాకుంటే 5 ఏళ్ళకి ఒక్కోసారి అప్డేట్ చేయాలి. సో 3 ఏళ్ళకి రివ్యూ చేసినావు నువ్వు, ఒకసారి అయిపోయింది, మళ్ళీ 3 ఏళ్ళకి రివ్యూ చేసేటప్పుడు సో 5 years అయిపోతుంది కాబట్టి అప్డేట్ చేయాలి కంపల్సరీ అని. అంటే ఫస్ట్ రివ్యూ చేసినప్పుడు అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు, 3 ఏళ్ళు అయింది కాబట్టి. మొత్తం మీద 3 ఏళ్ళకి ఒకసారి రివ్యూ చేస్తూనే ప్రణాళికని 5 ఏళ్ళకి ఒకసారి అప్డేట్ చేస్తూ పోవాలన్నట. నెక్స్ట్ అర్బన్ లెవెల్లో కూడా అర్బన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాలన్నట. అర్బన్ లెవెల్లో అంటే అవి స్టేట్ క్యాపిటల్స్ కావచ్చు లేదా ప్రముఖ సిటీస్ కావచ్చు. సో మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఉన్నది, బట్ ఇక్కడ నగరాల లెవెల్లో వెరీ ఫస్ట్ టైం అని చెప్పేసి చెప్పొచ్చు. ఇది కొత్త మార్పు మనకు రావడం జరిగింది. నెక్స్ట్, కొన్ని సంస్థలకి శాసనబద్ధ గుర్తింపు ఇస్తున్నాము ఈ డిఎంబి అమెండ్మెంట్ బిల్లు ద్వారా. ఏంటి అవి? నేషనల్ క్రిసిస్ మేనేజ్మెంట్ కమిటీ అని చెప్పేసి, ఇది పెద్ద పెద్ద విపత్తులు వచ్చినప్పుడు డీల్ చేస్తుంది అన్నట్టు. దీని ఇంతకుముందు శాసనబద్ధ హోదా లేదు, సంస్థ ఉంది బట్ లేదు, ఇప్పుడు ఇస్తున్నాం కొత్తగా. నెక్స్ట్ హై లెవెల్ కమిటీ అని చెప్పేసి, ఇది మనకు విపత్తులు వచ్చినప్పుడు ఫైనాన్షియల్గా సహకారం అందిస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది ఇది. మనకు పేపర్ కూడా వచ్చింది, మన తెలంగాణ కొన్ని కోట్లు వచ్చినాయని చెప్పేసి. సో ఇవి రెండుకి కూడా ఇంతకుముందు శాసనబద్ధ హోదా లేదు, శాసనబద్ధ హోదా ఇస్తుంది కొత్త బిల్లు అని చెప్పి చూసుకోవాలి. నెక్స్ట్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా దీన్ని ఏర్పాటు చేయడము జరుగుతుంది. సో ఈ 5 అంశాలు బాగా గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్, ఆర్ట్ అండ్ కల్చర్ అండి. సో ఇందులో మనము ఒక 2 డిస్కస్ చేసిన ఆర్టికల్స్ ఉన్నాయి.
నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అని చెప్పేసి లోతాల్లో మనం ఏర్పాటు చేసుకున్నాము. ఇంతకుముందు ఇది పేపర్లో వచ్చింది. ఇప్పుడు ఎందుకు మళ్ళీ వచ్చిందంటే దీని యొక్క అభివృద్ధి విషయంలో వియట్నాం హెల్ప్ చేస్తుందట. వియట్నాం ప్రధానమంత్రి ఇండియాకి వచ్చాడు కదా, మనం డిస్కస్ చేస్తాం ఇదే క్లాసులో ఐఆర్ లోపల. సో ఇక్కడ వియట్నాం ఒప్పందం చేసుకున్నది ఈ నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ యొక్క అభివృద్ధి లోపల వియట్నాం కూడా పాలు పంచుకుంటుందట. సో ఇది ఒకసారి చూసుకోండి ఎన్ఎంహెచ్ యొక్క ప్రత్యేకతలు ఏంటని చెప్పేసి. నెక్స్ట్ వరల్డ్ క్రాఫ్ట్ సిటీ సర్టిఫికేట్ కాశ్మీర్ పొందింది. ఇది మనం జూన్ మాసంలో డిస్కస్ చేసినాం. అప్పుడు అనౌన్స్మెంట్ అయితే ఇప్పుడు సర్టిఫికేట్ని అందుకుంది. అంతకంటే ఎక్కువ పాయింట్ లేదు ఇక్కడ. సో ఇది ఫోర్త్ సిటీ మనకి క్రాఫ్ట్ సిటీ లోపల. అంతకుముందు జైపూర్ రాజస్థాన్, మామల్లపురం అని చెప్పేసి, మైసూర్ అని చెప్పేసి మనకి 3 ఉన్నాయి. ఇది ఫోర్త్ అని చెప్పేసి పిలుస్తాం. ఇదే కాశ్మీర్కి 2021లో యునెస్కో సిటీ అని చెప్పేసి గుర్తింపు వచ్చింది. క్రాఫ్ట్ అండ్ ఫోక్ ఆర్ట్ లోపల జానపద కళ అని చెప్పేసి వచ్చింది. సో ఇప్పుడు కాశ్మీర్కి 2 ఉన్నాయి. సో క్రాఫ్ట్ సిటీ అని చెప్పేసి ఉన్నది. ఇక్కడ ఇదేమో వరల్డ్ క్రాఫ్ట్ సిటీ సర్టిఫికేట్, ఇదేమో యునెస్కో ఇచ్చింది. సో కాశ్మీర్కి 2 ఉన్నాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఐఆర్ అంశాలు చూస్తే ఇండియా వైస్ చైర్ ఆఫ్ IPEF సప్లై చైన్ అని చెప్పేసి. సో మనకి ఇది 22nd ఇయర్లో ఏర్పడింది ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి. మొత్తం 14 కంట్రీస్ ఉంటాయి. 4 కంట్రీస్ ఏమో క్వాడ్ దేశాలు, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా, అమెరికా. 7 కంట్రీస్ ఆసియాన్లో మొత్తం 10 కంట్రీస్ ఉంటాయి. అందులో 3 కంట్రీస్ లేవన్నట్టు. లావోస్, కంబోడియా, మయన్మార్ లేదు. మిగతా 7 కంట్రీస్ ఉంటాయి. మిగతా 3 వచ్చేసి న్యూజిలాండ్, సౌత్ కొరియా, ఫిజీ అని చెప్పేసి పిలుస్తాం. ఈ 14 కంట్రీస్ IPEFని ఏర్పాటు చేసుకుంటాయి. స్టార్టింగ్లో 13 ఉండే, మొన్న మనకి ఫిజీ రావడం జరిగింది. మొత్తం 4 పిల్లర్స్ ఉంటాయి కదా. ట్రేడ్ పిల్లర్ అని చెప్పేసి ఫస్ట్ది ఇండియా చేరలేదు. సప్లై చైన్ సెకండ్, దీనికి వైస్ చైర్గా ఇండియా అయితే ప్రజెంట్ ఎన్నికైంది. థర్డ్ది క్లీన్ ఎకనమీ, ఫోర్త్ వచ్చేసి ఫేర్ ఎకనమీ. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ సప్లై చైన్ కౌన్సిల్ని ఏర్పాటు చేసుకున్నారట వాళ్ళు. లాజిస్టిక్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఒక వస్తు ఉత్పత్తి నుంచి వినియోగదారుడికి చేరవేసే క్రమంలో ఉన్నది మొత్తం సప్లై చైన్ కిందకే వస్తుంది. అయితే ఇక్కడ చైర్పర్సన్గా చూస్తే అమెరికా సెలెక్ట్ అయింది. మనమే వైస్ చైర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అమెరికా అనేది భారతదేశంలో 2వ అతిపెద్ద LNG సరఫరాదారుగా రికార్డు సృష్టించింది UAEని అధిగమించి. సో ఫస్ట్ ఖతార్ ఉంది, సెకండ్ US, థర్డ్ UAE. సెకండ్ UAE ఉండే, దీన్ని అధిగమించి అమెరికా వచ్చింది కాబట్టి ఈ 2 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. UAEని అధిగమించి ఇండియాకి అతిపెద్ద సెకండ్ LNG సరఫరాదారుగా అమెరికా అయితే అవతరించిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వియట్నాం ప్రధాని ఫామ్ మిన్చిన్ అని చెప్పేసి ఇండియాకి వచ్చిండు. సో ఇక్కడ కొన్ని అంశాలు చూస్తే కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది ఒప్పందం కుదుర్చుకున్నారు. లైన్ ఆఫ్ క్రెడిట్ అనేది వియట్నాంకి ఇండియా అందిస్తుంది. ఎందుకోసం అంటే డిఫెన్స్ కొనుగోళ్ల కోసం అని చెప్పేసి. CDRI లోపల వియట్నాము జాయిన్ అవుతుందని చెప్పేసి చెప్పిందట, కానీ ఇంకా మనకి సంతకం అయితే చేసినట్టుగా పేపర్లో రాలేదు. మనం దీన్ని క్లారిటీ తీసుకోవాలి. సో CDRI అనేది ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడ్డ విపత్తు కూటమి అని చెప్పేసి పిలుస్తాం. సో వన్ ఆఫ్ ది వెరీ ఫేమస్ కూటమి. మన ఆధ్వర్యం లోపల ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఏ విధంగా ఏర్పడిందో CDRI కూడా అదే విధంగా ఏర్పడింది. రైట్, వియట్నాం జాయిన్ అయింది, బట్ సంతకం మనకి ఇంకా చేయలేదని చెప్పేసి, రాటిఫై చేయలేదని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ మనం ఇది జామ్నగర్లో స్థాపించుకున్నాం. ఇప్పుడు ఎందుకు వార్తలు వచ్చిందంటే దీనికి ఇండియా విరాళం ఇచ్చిందట. ఎంత అంటే $8.5 కోట్ల అని చెప్పేసి 10 ఏళ్ళకు గాను. అందుకు మరొకసారి వార్తల్లో వచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కువ ఆర్టికల్స్ ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నాం బోర్డు మీద నెంబర్ ఆఫ్ టైమ్స్ కూడా. ఇది కూడా వన్ ఆఫ్ ది ఆర్టికల్. ఈ హమాస్ నాయకుడు, సో హమాస్ యొక్క చీఫ్ ఇస్మాయిల్ హనీయేహు అని చెప్పేసి ఉన్నాడు. ఇతన్ని ఇజ్రాయెల్ చంపేసింది. ఆ నేపథ్యంలో మనకు యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని చెప్పేసి ఒక కూటమి మనకి వార్తల్లో ఉంది. సో ఈ కూటమి లోపల ఇది ఇరాన్ బ్యాక్డ్, అంటే ఇరాన్ సపోర్ట్ చేస్తుంది కూటమికి. యాంటీ అమెరికా, యాంటీ ఇజ్రాయెల్ అని చెప్పేసి పిలుస్తాం. ఇందులో ఇవేవి ఉంటే మనకి హమాస్ ఉంటుంది, మనం డిస్కస్ చేసినాము ఆల్రెడీ. హిజ్బుల్లా ఉంటుంది, డిస్కస్ చేసినాము. హౌతీ ఉంటుంది, ఇస్లామిక్ జిహాద్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ చూస్తే ఈ హిజ్బుల్లా వెరీ వెరీ ఫేమస్. మొన్న మనకి వార్తల్లో వచ్చింది. లెబానన్ లోపల షియా మిలిటెంట్ గ్రూప్ ఇది. హౌతీలు ఎవరు?
జైదేశీయ మిలిటెంట్ గ్రూప్ అని చెప్పేసి యెమెన్ లోపల. ఈ హిజ్బుల్లా వాళ్ళు లెబనాన్ ప్రభుత్వానికి ఇబ్బంది పెడితే ఈ హౌతీలు ఏమో యెమెన్ ప్రభుత్వానికి ఇబ్బంది పెడతారు. వీళ్ళిద్దరికి కూడా ఇరాన్ బ్యాక్గా ఉండి సపోర్ట్ చేస్తుంది. హమాస్ ఏమో పాలస్తీన్ లోపల మిలిటెంట్ గ్రూప్ ఇది. సో ఇవి మనం 3 డిస్కస్ చేసినామండి ఇంతకుముందు క్లాసులలో. హమాస్ చీఫ్ మరణ నేపథ్యంలో మరొకసారి వార్తల్లో వచ్చింది. ఇవన్నీ గవర్నమెంట్ పాలసీలు, అన్ని పిఐవి న్యూస్ ఆల్మోస్ట్, ఒకటేమో కాదు అంతే. సో ఫస్ట్ చూస్తే ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఇండియా దీన్ని ప్రారంభించింది. మహిళా పారిశ్రామికవేత్తల యొక్క ఆర్థిక సహకారం కోసం కావచ్చు, లేదా స్కిల్ నైపుణ్యం కోసం అని చెప్పేసి దీన్ని నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు ప్రారంభించారు. ఎవరు హెల్ప్ చేశారంటే బ్రిటానియా ఇండస్ట్రీస్ వాళ్ళు హెల్ప్ చేయడం జరిగింది. ఇది వెరీ ఫేమస్ అండి. గోవా సీఎం ప్రమోద్ సావంత్ ప్రారంభించాడు. ఏంటి అంటే గోమ్ వినమూల్య విజ్ యోజన అని చెప్పేసి ఉంది. సో ఇది ఏంటంటే మన ప్రధానమంత్రి సూర్య గారు ముఫ్తీ బిజిలీ యోజన ఉన్నదా, అటువంటి ప్రోగ్రామే. జస్ట్ రూఫ్ టాప్ సోలార్ యొక్క ఇన్స్టాల్మెంట్ కోసం అని చెప్పేసి ఆర్థిక సహాయం చేయడమే ఈ గోమ్ వినమూల్య విజు ఏజ్వన్ అని చెప్పేసి ఆ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము. 400 లేదా అంతకంటే తక్కువ యూనిట్స్ని యాన్యువల్లీ వాళ్ళకి ఫ్రీగా ఇస్తారట. సో మనకు 300 ఇస్తున్నారు యూనిట్స్ పిఎం సూర్య గారి యోజన లోపల. ఇక్కడ 400 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంగవైకల్య ధృవీకరణ కోసం అని చెప్పేసి రంగుల కార్డులు ఇస్తారట. బట్ ఇది నాట్ కన్ఫర్మ్డ్ ఇంతవరకు, కాబట్టి మనం దీన్ని డిస్కస్ చేయట్లేదు. ప్రజా అభిప్రాయం కోసం చెప్పేసి పబ్లిక్ డొమైన్లో ఉంచారు, కానీ ఆ కార్డ్స్ గురించి ఇంకా కన్ఫర్మ్ కాలేదు. నెక్స్ట్ NAT 2.0 అని చెప్పేసి ఒక పోర్టల్ ఉన్నది. దీన్ని ధర్మేంద్ర ప్రధాన్ గారు ప్రారంభించారు. ఏంటది, నేషనల్ అప్రెంటిస్షిప్ అండ్ ట్రైనింగ్ స్కీమ్ అని చెప్పేసి ఆ ట్రైనింగ్ అయితే ఇస్తుంది యువకులకి. నెక్స్ట్ ఇవన్నీ ఏపీ స్కీమ్స్ అంటే వాళ్ళు పేర్లు మార్చారు, ఏపీ వాళ్ళు చదువుకోవాలి. జగనన్న అమ్మ ఒడి తల్లికి వందనంగా మారింది. జగనన్న విద్యా కానుక అనేది రాధాకృష్ణన్ విద్యా మిత్రగా మారింది. జగనన్న గోరుముద్ద అని చెప్పేసి, జగనన్న ఆనుముత్యం అని చెప్పేసి, ఇవన్నీ జస్ట్ స్కీమ్స్. ఇవన్నీ ఓల్డ్ స్కీమ్స్, ఇవేమో న్యూ స్కీమ్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ భారతీయ బీజ్ సహకార సమితి లిమిటెడ్ అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్ వాళ్ళు దీన్ని స్థాపించారు. సహకార మంత్రిత్వ శాఖ దీన్ని ప్రారంభించింది. దీని ప్రకారం మనకు మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ 2002 ప్రకారం దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. వ్యవసాయ పద్ధతులకి మద్దతుగా వివిధ రకాల విత్తనాల యొక్క అభివృద్ధి కోసం అని చెప్పేసి ఈ సహకార సంస్థ పనిచేస్తుంది వివిధ రాష్ట్రాల్లో కాబట్టి మల్టీ స్టేట్ యాక్ట్ ప్రకారం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో భారతీయ బీజ్ సహకార సమితి అని చెప్పేసి పిలుస్తాం. బీజ్ అంటే విత్తనం అని చెప్పేసి వస్తుంది. సో కమిటీ వార్తల్లో ఉంది జనక్ రాజ్ కొత్వాల్ కమిటీ అని చెప్పేసి బాగా గుర్తుపెట్టుకోవాలి. జమ్మూ కాశ్మీర్ లోపల అర్బన్ లోకల్ బాడీలో రిజర్వేషన్ల గురించి ఈ కమిటీ నివేదిక ఇవ్వబోతుంది. జనక్ రాజ్ కొత్వాల్ అని చెప్పేసి చూసుకోవాలి. స్పోర్ట్స్ ఇది ఇండియాలో ఫస్ట్ ఎవర్ నైట్ స్ట్రీట్ రేసింగ్ వచ్చేసి చెన్నై హోస్ట్ చేయబోతుంది 30 ఆగస్టున. ఒలింపిక్స్లో మనకు ఏ పథకాలు వచ్చినాయి, ఇతర దేశాల రికార్డ్స్ ఏంటి, మనం ఒలింపిక్స్ అయిపోయినాక డిస్కస్ చేద్దాం. బుక్స్ మన రెండు కూడా పిఐవి న్యూస్ అండి పుస్తకాలు ఇవి. కాల్ ఆఫ్ ది గిర్ అని చెప్పేసి పరిమల్ నత్వాని బుక్ రాసిండు. ఈ సింహాల మీద, గిర్ పార్క్ మీద, ఆసియా సింహాల మీద ఈ ఫస్ట్ కాపీని PM మోడీకి ఇవ్వడం జరిగింది. సో పరిమల్ నత్వాని పేరు గుర్తుపెట్టుకోవాలి, కాల్ ఆఫ్ ది గిర్ అని చెప్పేసి. సో గిర్ నేషనల్ పార్క్ లోపల ఆసియా సింహాలు ఉంటాయి కదా, వాటి మీద పుస్తకం అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఇంకొక పుస్తకము KV సుబ్రహ్మణ్యం రాయడం జరిగింది. ఇండియా ఎట్ 100 ఎన్విజనింగ్ టుమారోస్ ఎకనామిక్ పవర్ హౌస్ అని చెప్పేసి 2047 నాటికి ఇండియా ఎకనామిక్ పవర్గా ఎలా ఎదగాలని చెప్పేసి ఈ బుక్లో ఉంటుందట. కాబట్టి వెరీ ఫేమస్ బుక్. అవార్డ్స్ సుందర్ పిచాయ్కి డాక్టరేట్ ఇచ్చింది IIT ఖరగ్పూర్ అని చెప్పేసి. అపాయింట్మెంట్స్ మనకి 3 వార్తల్లో ఉన్నాయి. సో ఇది వెరీ ఫేమస్. ప్రీతి సుదాన్ అని చెప్పేసి UPS చైర్పర్సన్గా 2వ మహిళ నియామకం పొందింది. ఫస్ట్ మహిళ RM బాత్యు అని చెప్పేసి పిలుస్తాం. ఇది మన పాలిటీలో ఎందుకు రాయలేదు అంటే మనము లాస్ట్ మంత్ జూలై మంత్ మ్యాగజైన్లో మనోజ్ సోని రాజీనామా చేసినప్పుడు ఓ క్లాస్ మనం చేసినాం ఆల్రెడీ. UPSC అని చెప్పేసి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్పేసి జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆ టేబుల్ రూపంలో అధ్యయనం చేసినాం కాబట్టి మళ్ళీ రాయలేదు, ఇక్కడ అవసరం లేదు కూడా. సాధన సక్సేనా నాయర్ వెరీ ఫేమస్. ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెడికల్ సర్వీస్ ఆర్మీ.
అంటే ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ లోపల మెడికల్ సర్వీస్లో డైరెక్టర్ జనరల్ ఫస్ట్ ఉమెన్ అని చెప్పేసి సాధన సక్సేనా నాయర్ని పిలుస్తాం. సంజయ్ శుక్లా నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఎండీగా నియామకం పొందిండు. పర్సన్స్ సో జియా రాయ్ వార్తల్లో ఉంది. ఈమె ఆటిజంతో చిన్నప్పుడు చాలా బాధపడింది, అయినప్పటికీ స్విమ్మింగ్లో వెరీ రికార్డ్స్ సృష్టించింది. ఇంగ్లీష్ ఛానల్ని ఈదిన అతి పిన్న వయస్కురాలు, అతి వేగవంతమైన పారస్విమ్ సృష్టించింది 17 గంటల్లో 25 మినిట్స్లో. ఫస్ట్ మహిళ ఈమె కాదు, ఆర్తి అని చెప్పేసి ఇంతకుముందే ఉన్నది. పేపర్లో మనకి ఫస్ట్ మహిళ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది, బట్ ఫస్ట్ మహిళ కాదు ఆమె. రిపోర్ట్స్ అండి, ఈ రిపోర్ట్ ఇది పాత రిపోర్ట్ ఇది ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ అని చెప్పేసి ఇండియా ర్యాంక్ 39. పిఐబి న్యూస్లో మనకి లోక్సభ లోపల క్వశ్చన్ అవర్ లోపల ఈ క్వశ్చన్ అడిగితే వాళ్ళు ఆన్సర్ చెప్పారు కాబట్టి మనం రాయడం జరిగింది, బట్ ఈ రిపోర్ట్ అంతగానం అవసరం లేదు. ఇది వెరీ ఫేమస్ వరల్డ్ ట్రేడ్ స్టాటిస్టికల్ రివ్యూ అని చెప్పేసి WTO ఇచ్చే వార్షిక నివేదిక ఇది. గ్లోబల్ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ లోపల ఇండియా నెంబర్ 8 అని చెప్పేసి ఉన్నది. సో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు యూరోపియా యూనియన్, సెకండ్ ర్యాంక్ గోస్ టు USA. మర్చెంటైజ్ ఎక్స్పోర్ట్స్ అంటే ఈ వస్తువుల విషయంలో చూస్తే 18th ర్యాంక్ ఉంది. సర్వీస్ ఎక్స్పోర్ట్స్ సేవల విషయంలో చూస్తే 7th అని చెప్పేసి చూసుకోవాలి. ఇండియా ర్యాంక్స్ గుర్తుపెట్టుకోవాలి, WTO రిపోర్ట్ కాబట్టి. సమ్మిట్స్ మనకి మొత్తం మీద 5 సమ్మిట్స్ వార్తల్లో ఉన్నాయి. 32nd ICAE ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎకనామిస్ట్ అని చెప్పేసి, సో ఇది ఇండియా హోస్ట్ చేస్తుంది ఢిల్లీ లోపల. సెకండ్ టైం ఇది 1958లో హోస్ట్ చేసింది, అంటే 24 అంటే 66 years అనంతరం మరొకసారి హోస్ట్ చేయడం జరిగింది. ఎవ్రీ 3 yearsకి ఒకసారి ఇది సమ్మిట్ జరుగుతుంది. థీమ్ ఏంటి? ట్రాన్స్ఫర్మేషన్ టువర్డ్స్ సస్టైనబుల్ అగ్రి ఫుడ్ సిస్టమ్ అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. రాష్ట్రీయ హిందీ విజ్ఞాన్ సమ్మేళన్ 24 అని చెప్పేసి మధ్యప్రదేశ్లో ఉన్న భోపాల్లో జరిగింది. ఉద్దేశం ఏంటి అంటే హిందీలో మనకి సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ యొక్క ప్రోత్సాహం కోసం అని చెప్పేసి ఈ సమ్మిట్ని కండక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇండియా ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ ఎక్స్పో అని చెప్పేసి ఆగస్ట్ 3 నుంచి 6 వరకు జరుగుతుంది. అప్పుడు డిస్కస్ చేద్దాం మనం పూర్తిగా. సో ఈ సమ్మిట్ కోసం అని చెప్పేసి పార్ట్నర్షిప్ కంట్రీగా వియట్నాం ఉన్నది. ఫోకస్ స్టేట్గా మన ఫోకస్ స్టేట్స్ అంటే ఈసారి ఈ స్టేట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. సో HP ఉన్నది. గవర్నర్ల సమ్మిట్ అని చెప్పేసి రాష్ట్రపతి భవన్ హోస్ట్ చేస్తుంది, రాష్ట్రపతి అధ్యక్షతన. సో ఇది వెరీ ఫేమస్ సమ్మిట్ అండి. హంగర్ ఫ్రీ వరల్డ్ మీద ఫస్ట్ టైం మేబీ సమ్మిట్ వచ్చేసి చెన్నైలో ఉన్న MS స్వామినాథన్ ఫౌండేషన్ వాళ్ళు దీన్ని హోస్ట్ చేస్తున్నారు. ఈ అవార్డు గుర్తుపెట్టుకోవాలి. MS స్వామినాథన్ గ్లోబల్ లీడర్షిప్ అవార్డు వచ్చేసి లిండివే సిబ్బండకు వచ్చింది ఫ్రమ్ స్విట్జర్లాండ్ అని చెప్పేసి ఉంది. ఈ అవార్డు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ, సో అన్ని ఫ్యాక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ బిల్ అని చెప్పేసి, సో ఇది ఆమోదించుకున్నారు. స్కిల్ యూనివర్సిటీ అనేది 17 సబ్జెక్టులో ట్రైనింగ్ ఇస్తుందట. శంకుస్థాపన వచ్చేసి రంగారెడ్డి డిస్టిక్ లోపల మీర్ఖాన్పేటలో దీన్ని శంకుస్థాపన చేస్తున్నారు. ఫస్ట్ ఏడాది ఇదే ఇయర్లో 6 కోర్సులు అవుట్ ఆఫ్ ది 17 సబ్జెక్టులో 6 స్టార్ట్ చేస్తారట. టెంపరీగా గచ్చిబౌల్లో ఉన్న ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ లోపల స్టార్ట్ చేస్తారట. సో మొత్తం 17 కోర్సు కదా, ఈ ఇయర్లో మాత్రము 6 కోర్సులు స్టార్ట్ చేస్తారు టెంపరీగా. 4 కొత్త మెడికల్ కాలేజీకి అనుమతి వచ్చింది. మూలుగు, నర్సంపేట, గద్వాల, నారాయణపేట అని చెప్పేసి. ఇంకొక 4 పెండింగ్లో ఉన్నాయట. నెక్స్ట్ ప్రైవేట్ యూనివర్సిటీలకు గవర్నర్ ఆమోదించారు. 5 ప్రైవేటు యూనివర్సిటీలు ఒకసారి చూసుకోండి, వాటి యొక్క ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి, మ్యాచింగ్ పర్పస్ వస్తే రావచ్చు. నెక్స్ట్ సో ఇక స్పోర్ట్స్లో మన తెలంగాణ విద్యార్థిని రికార్డు సృష్టించింది. కత్తెపాగా మెరల్ మేరబ్ అని చెప్పేసి ఈమె మలేషియాలో ఆగస్టు 2 నుంచి 5 వరకు జరుగుతున్న UNO వరల్డ్ యూత్ కాన్ఫరెన్స్లో పాల్గొంటుందట. ముచ్చెర్ల రంగారెడ్డి డిస్టిక్ కదా, సో కాలుష్య రహిత నెట్ జీరో సిటీగా దీన్ని డెవలప్మెంట్ చేస్తారట. సో ఫైనల్లీ మనకి జాబ్ క్యాలెండర్ వచ్చిందండి. సో జాబ్ క్యాలెండర్ వచ్చింది కాబట్టి ఎవరైతే కష్టపడతామో సో వాళ్ళకి దాదాపు ప్రతిఫలం రావచ్చు. గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ ఉంది అండ్ గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది. త్వరలోనే మనం మెయిన్స్ ఎగ్జామ్ రాసే నాటికే మేబీ గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చి ఉంటుంది. సో మరొక గ్రూప్ 1 ఉంటుంది కాబట్టి సో ఎవరైతే విడవకుండా చదువుతారో వాళ్ళకి ఎక్కువ విజయ అవకాశాలు కనిపిస్తాయి. గ్రూప్ 2 కూడా మళ్ళీ ఉంటుంది కాబట్టి సో వరుసగా ఉన్నప్పుడు జూనియర్స్ అయినా సీనియర్ ఎవరైనా కూడా ఇది ఎగ్జామ్స్ అయిపోగానే బుక్ను వదిలేయకుండా కంటిన్యూ చేస్తే కంపల్సరీ 24 or 25 ఇయర్లో ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా మనము ఉండిపోవచ్చు.
సో నెగిటివ్ తీసుకోవద్దు 24 ఇయర్లో మిస్ అని చెప్పేసి, అట్లా లేదు. 24లో బై మిస్టేక్ మిస్ అయినప్పుడు 25 ఇయర్లో మరొక అవకాశం దగ్గరలోనే ఉన్నది. చదివింది ఎప్పుడు కూడా మనకి వృధా అయితే కాదు. సో నెక్స్ట్ సెషన్లో మనకు బడ్జెట్లో మిగిలిన పార్ట్ 2 అని చెప్పేసి ఉంది కదా, సో దాన్ని డిస్కస్ చేద్దాం. తర్వాత వచ్చేసి ఈ ఆగస్టు 3rd అండ్ 4th కరెంట్ అఫైర్స్ కూడా రేపు ఈవినింగ్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి ఈరోజు బోర్డు అందుబాటులో లేదు, మేము రూమ్ షిఫ్ట్ అవుతున్నాం కాబట్టి, సో అటు ఇటు పోతున్నాం కాబట్టి ఒక దగ్గర ఉండలేకపోతున్నాం. సో ట్రై టు అండర్స్టాండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు అయితే బోర్డు మీద క్లాస్ చేద్దాం.